హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది 2026 టీవీఎస్ అపాచీ RTR 160 మన ఛానల్లో ఆల్రెడీ బ్లాక్ కలర్ మీద ఒక వీడియో రికార్డ్ చేశాను. బ్లూ కలర్ మీద కూడా ఇంకొక వీడియో అయితే ఉంది. ఇది రెడ్ కలర్ అనమాట. లైవ్లో ఈ కలర్ కూడా చూస్తానికి చాలా బాగుంది. అవన్నీ టాప్ ఎండ్ వేరియంట్స్. ఇదేమో బేస్ వేరియంట్ అని చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ మనకి మిడ్ వేరియంట్ అనమాట. బేస్ వేరియంట్లో మనకి బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్ రాదు కదా. సో ఇన్నిట్లో మనకి బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్ అయితే ఉండిద్ది. TFT కలర్ కన్సోల్ అయితే రాదు, మనకి LCD కన్సోల్ అనమాట. కానీ లేటెస్ట్ డిజైన్తో లభిస్తూ ఉంది. చేంజెస్ ఏమైనా ఉన్నాయా లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఎటువంటి చేంజెస్ అయితే లేవు. సేమ్ మనకి అదే డిజైన్లో లభిస్తూ ఉంది. సేమ్ అదే స్పెసిఫికేషన్స్ అనమాట. ఇంకొకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ప్రైస్ గురించి తెలుసుకుందాము. ఈ వెహికల్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఎగ్జాక్ట్గా ఆన్ ప్రైస్ వచ్చేటప్పటికి 1,68,000 రూపాయలు లభిస్తూ ఉంది. ఇది మిడ్ వేరియంట్ కాబట్టి మీకు ప్రైస్ తక్కువ. అదే కలర్ కన్సోల్ TFT కన్సోల్ వేరియంట్ ఉంది కదా, అది మీరు పర్చేస్ చేయాలనుకుంటే 10,000 to 12,000 రూపీస్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 1,78,000 రూపాయల మధ్యలో అయితే మీకు దొరికే అవకాశం అయితే ఉంది. సో ఇది కూడా మీకు మంచి వెహికల్ అనే చెప్పుకోవచ్చు. తక్కువ ప్రైస్లో మీరు ఈ వెహికల్ అయితే సొంతం చేసుకోవచ్చు. ఇంకా మీకు మంచి మంచి ఆఫర్స్ అయితే ఉంటాయి. EMIలో కొనుక్కోవాలనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ వచ్చేప్పటికి మీకు మంచి సిబిల్ స్కోర్ ఉంటే 20,000 రూపీస్ డౌన్ పేమెంట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ వెహికల్ మీద ఆఫర్ ఉందంట, షోరూమ్ వాళ్ళు అయితే నాకు చెప్పారు. లేదనుకుంటే మాత్రం మినిమం 40,000 రూపీస్ డౌన్ పేమెంట్ చేసి ఈ వెహికల్ అయితే మీరు తీసుకోవాలి. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 120 కిలోమీటర్స్ పైనే వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే 40 కిలోమీటర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే మీరు పర్చేస్ చేయాలి. కలర్స్ విషయానికి వస్తే టోటల్గా 7 కలర్స్లో మీరు ఈ వెహికల్ అయితే చూస్ చేసుకోవచ్చు. మిడ్ వేరియంట్, బేస్ వేరియంట్, టాప్ ఎండ్ వేరియంట్ అన్ని కలిపి మనకి 7 కలర్స్లో అపాచీ RTR 160 అయితే లభిస్తూ ఉంది. ఒకసారి ఇంజిన్ స్పెసిఫికేషన్స్ చూద్దాము. 160cc ఆయిల్ కూల్డ్ SOS ఇంజిన్ అయితే ఇచ్చారు. 17.5 PS పవర్, 14.7 Nm టార్క్ అయితే ఈ ఇంజిన్ జనరేట్ చేసింది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఉంది. అలాగే అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అయితే ఈ వెహికల్ యూస్ చేశారు. ఆల్రెడీ ఈ వెహికల్ నేను రైడ్ చేశాను. ఇంజిన్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ప్రతి గేర్లో కూడా మీరు ఇంజిన్ పుల్ అయితే నోటీస్ చేస్తారు. అలాగే 5 గేర్స్ ఉన్నాయి కాబట్టి గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ నాకు ప్రాబ్లం అయితే ఎక్కడ అనిపించలేదు. క్లచ్ కూడా మీకు స్మూత్గానే ఉంది. బ్యాటరీ స్మూత్ అని చెప్పుకోవచ్చు. ఈ వెహికల్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా షోరూంలో టెస్ట్ రైడ్ వెహికల్ అయితే ఉంటుంది కాబట్టి కొనే ముందు ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి. దాన్ని బట్టి మీకు క్లారిటీ అయితే ఉంటుంది. ట్రాన్స్మిషన్, ఇంజిన్ పెర్ఫార్మెన్స్, క్లచ్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి. ఇంకా బ్రేక్స్ విషయానికి వస్తే ఇది మిడ్ వేరియంట్ కాబట్టి ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా మీకు పెడల్ డిస్క్ బ్రేక్స్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ 270 mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు, ABS అయితే ఉంది. బ్యాక్స్ అయినా మీకు 240 mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు, ABS అయితే ఉంది. డ్యూయల్ ఛానల్ ABSకి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసింది కాబట్టి సేఫ్టీ పరంగా ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా టాప్ ఎండ్ వేరియంట్ మీరు పర్చేస్ చేశారనుకోండి, ఫ్రంట్స్ అయినా మీకు 37 mm అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే వస్తుంది. గోల్డ్ కలర్లో చూస్తానికి అది చాలా బాగుండిద్ది. ఇందులో మీకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. ప్రైస్ తక్కువలో కావాలనుకుంటే మాత్రం మీరు ఈ వేరియంట్ అయితే పర్చేస్ చేయొచ్చు. బ్యాక్స్ అయినా మీకు మోనోషాక్ అయితే ఉంది. టాప్ ఎండ్ వేరియంట్లో కూడా మీకు సేమ్ ఇదే సస్పెన్షన్ అయితే ఉండిద్ది. ఇంకా టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 17 ఇంచ్ LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో మీకు ఈ వెహికల్ లభిస్తూ ఉంది. ఫ్రంట్ మీకు నార్మల్ టైర్ అయితే ఉండిద్ది. బ్యాక్ సైడ్ మాత్రం మీకు రేడియల్ టైర్ అయితే ఇస్తారు, కొద్దిగా వైడ్ అయితే ఉండిద్ది. 130 సెక్షన్ టైర్ అనమాట. ఫ్రంట్ మీకు 90/90 సెక్షన్ టైర్ అయితే ఉండిద్ది. ఇంకా డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 180 mm లభిస్తూ ఉంది. మన ఇండియన్ రోడ్స్కి మినిమం 160 ఉండాలి కదా. ఇందులో ఇంకా కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడు అంత తొందరగా మీకు ఇంజిన్ దగ్గర తగలదు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సీట్ హైట్ విషయానికి వస్తే 800 mm లభిస్తూ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, నాకు 2 కాళ్ళు కూడా ప్రాపర్గా కింద అందినాయి. 5.5, 5.6 ఆ హైట్ వాళ్ళు అయితే ఈ వెహికల్ ప్రాపర్గా మేనేజ్ చేయగలరు అనమాట. అంత వెయిట్ కూడా అనిపించదు. 147 kg అనమాట. నాకైతే మాత్రం 2 కాళ్ళు ప్రాపర్గా కింద అందినాయి కాబట్టి అంత వెయిట్ అయితే అనిపించట్లేదు. హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి మేబీ వెయిట్ అనిపించచ్చేమో కానీ నడిపేటప్పుడు అంత వెయిట్ అయితే అనిపించదు. 12 లీటర్స్ ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చారు. E20 పెట్రోల్కి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసింది. ఇంకా లైట్స్ విషయానికి వస్తే ఫ్రంట్స్ అయినా మీకు ప్రొజెక్టర్ లైట్ అయితే ఇచ్చారు. DRLs అయితే సైడ్స్ ఉంటాయి అనమాట. హెడ్లైట్ డిజైన్ అయితే మనకి కొద్దిగా అప్డేట్ చేశారు కదా లాస్ట్ ఇయర్, సేమ్ అదే డిజైన్లో లభిస్తూ ఉంది. హెడ్లైట్ డిజైన్ అయితే నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది అనమాట. బ్యాక్ సైడ్ టైల్ లైట్ కూడా LEDయే. ఈసారి సిగ్నల్ లైట్స్ అనేది ఈ వేరియంట్లో కూడా మనకి LEDతోనే లభిస్తూ ఉన్నాయి. కొద్దిగా అప్డేట్ చేశారనమాట. సిగ్నల్ లైట్స్ అయితే మార్చారు కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. మొత్తం మనకి LED లైట్స్తో మిడ్ వేరియంట్ అపాచీ RTR 160 అయితే లభిస్తూ ఉంది. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే ఫుల్లీ డిజిటల్ LCD కన్సోల్ ఇచ్చారు. టాప్ ఎండ్ వేరియంట్లో 5 inches ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ అయితే వస్తుంది. సో మీకు మంచి ఫీచర్స్ కావాలి, అలాగే కన్సోల్ విజిబిలిటీ బాగుండాలి అనుకుంటే మాత్రం మీరు ఆ వేరియంట్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇది మీకు మిడ్ వేరియంట్ కాబట్టి ఇట్లాంటి కన్సోల్ అయితే ఉందన్నమాట. ఇందులో మీకు డిజిటల్ ఫ్యూయల్ గేజ్ అయితే ఉంది, క్లాక్ అయితే ఉంది, బ్లూటూత్ అయితే ఉంది, అలాగే మీకు మోడ్స్ అయితే ఉన్నాయి. రైడింగ్ మోడ్స్, ఓడో అండ్ ట్రిప్ మీటర్స్ అయితే ఉన్నాయి. గేర్ ఇండికేటర్, సర్వీస్ డ్యూ ఇండికేటర్, అలాగే గ్లైడ్ త్రూ టెక్నాలజీ అనే ఫీచర్స్తో మనకి అపాచీ RTR 160 అయితే లభిస్తూ ఉంది. ఇంకా సీట్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు. సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూర్చున్నప్పుడు కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. అలాగే మీకు హ్యాండిల్ కంఫర్ట్ కూడా బాగుంది. కంఫర్టబుల్గా మీరు ఈ వెహికల్ని రైడ్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ కూడా బాగుంది. అంటే ఫ్యామిలీ కోసం కూడా మీరు ఈ వెహికల్ యూజ్ చేసుకోవచ్చు. మరి అంత చిన్నగా అయితే ఏమీ లేదు. గ్రాబ్ రైల్ అయితే మీకు ఇట్లా డిజైన్ చేశారనమాట. పట్టుకొని మీరు ట్రావెల్ చేయొచ్చు. మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. ఇటువైపున మీకు శారీ గార్డ్ అయితే ఉంది. అలాగే కీ కూడా మీకు చూస్తానికి ఇలా ఉండిద్ది, వేవ్ బైట్ కీ అనమాట. కీ డిజైన్ కూడా చాలా బాగుంది.
ఇంకా హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే హ్యాండిల్కి రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని తర్వాత మీకు మోడ్ స్విచ్ అయితే ఉంది. దాని తర్వాత మీకు హెడ్లైట్ ఆన్ చేయడానికి డెడికేటెడ్గా ఒక స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ మీకు డెడికేటెడ్గా ఎల్లో కలర్లో పాస్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని తర్వాత హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఉంది. తర్వాత మీకు ఐ స్విచ్ అయితే ఉంది. అలాగే సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. టాప్ ఎండ్ వేరియంట్లో మీకు అపాచీ RTR 310లో ఏదైతే హ్యాండిల్ బార్ ఉందో సేమ్ అదే హ్యాండిల్ బార్ అయితే ఉంటుంది. ఇందులో హ్యాండిల్ బార్ అయితే కొద్దిగా మారిందనమాట. మరీ అంత వైడ్ అయితే లేదు, కానీ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. లోకల్లో తిరగడానికి అప్పుడప్పుడు లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి మాత్రం మీకు ఈ వెహికల్ అయితే బాగుంటుంది. కంఫర్టబుల్గా మీరు లాంగ్ రైడ్కి అయితే వెళ్ళిపోవచ్చు. అదైతే ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్ అనమాట. చాలా వైడ్ హ్యాండిల్ బార్, కలర్ కన్సోల్, అది కూడా చూస్తానికి చాలా బాగుంటుంది. ఒక 10,000 రూపీస్ పోతే పోయినాయి అనుకుంటే మాత్రం మీరు ఆ వేరియంట్ అయితే పర్చేస్ చేయొచ్చు. లేదంటే 10,000 రూపీస్ సేవ్ చేసుకున్నట్లయితే ఇది కొనుక్కోవచ్చు అనమాట. అలాగే అందులో మీకు అడ్జస్టబుల్ క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ అయితే ఉంటాయి అనమాట టాప్ ఎండ్ వేరియంట్లో. ఇందులో మీకు అడ్జస్టబుల్ క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ అయితే రావట్లేదు. ఇది ఒక డిఫరెన్సెస్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. సో ఇది ఓవరాల్గా మెయిన్ స్పెసిఫికేషన్స్ గురించి అయితే. ఇప్పుడు ఈ వెహికల్ రైడ్ చేద్దాం. నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. ఫ్రెండ్స్, సీట్ హైట్ విషయానికి వస్తే 800 mm అయితే ఇచ్చారు. నాకైతే 2 కాళ్ళు కూడా ప్రాపర్గా కింద అందనయ్యి. సో రైడ్ చేద్దాం ఇప్పుడు. ఆల్రెడీ నేను ఈ వెహికల్ని చాలాసార్లు అయితే రైడ్ చేశాను. మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. సో పెద్దగా డిఫరెన్సెస్ అయితే ఏమీ లేవు. సేమ్ అదే ఇంజిన్, సేమ్ అదే స్పెసిఫికేషన్స్. మీకు చెప్పి బోరు కొట్టించదలుచుకోలేదు, చాలా సింపుల్గా చెప్పేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. సీట్ అయితే చాలా మెత్తగా ఉంది. మరీ అంత వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఏమీ లేదు టాప్ ఎండ్ వేరియంట్తో కంపేర్ చేసుకుంటే. సో అందులో మీకు కలర్ కన్సోల్ అయితే ఉండేది కదా, ఆ హ్యాండిల్ బార్ అయితే చాలా బాగుంటుంది వైడ్గా. కానీ ఈ హ్యాండిల్ కంఫర్ట్ కూడా బాగుంది. మీ దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి, కానీ నాకు ఆయిల్ కూల్డ్ ఇంజిన్ కావాలి, కొద్దిగా పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండాలి 160cc సెగ్మెంట్లో అని అనుకుంటే మాత్రం ఈ మిడ్ వేరియంట్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. బేస్ వేరియంట్లో మీకు బ్లాక్ కలర్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ మీకు డిస్క్ బ్రేక్ అయితే ఉండదు. అది కూడా మీరు కొనుక్కోవచ్చు. సేమ్ ఇదే ఇంజిన్ అనమాట. కానీ నేను మీకు ఈ వెహికలే సజెస్ట్ చేస్తాను మిడ్ వేరియంట్. ఇందులో మీకు బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్ ఉండేది కాబట్టి బెటర్ బ్రేకింగ్ అయితే ఉండిద్ది. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మీకు పెడల్ డిస్క్ బ్రేక్స్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ కొద్దిగా పెద్ద డిస్క్ బ్రేకే కాబట్టి బ్రేక్ ప్రెస్ చేసిన వెంటనే వెహికల్ అయితే ఆగుతుంది. బటరీ స్మూత్ బ్రో ఇంజిన్ అయితే మాత్రం. చాలామంది ఈ వెహికల్ పర్చేస్ చేసి లాంగ్ రైడ్ వెళ్దాం అనుకుంటారు. హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఆయిల్ కూల్డ్ ఇంజిన్ కాబట్టి మీకు అంత తొందరగా ఇంజిన్ అయితే హీట్ ఎక్కదు. క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ అయితే ఈ వెహికల్లో మిస్ అవుతున్నాయి అనమాట, అడ్జస్ట్మెంట్ అనేది. సో అది కూడా ఇస్తే బాగుండేది. మనకి ఆ ఫీచర్ కావాలి అని అనుకుంటే మీరు టాప్ ఎండ్ వేరియంట్కి అయితే వెళ్ళిపోవచ్చు. LCD కన్సోల్ విజిబిలిటీ అయితే చాలా బాగుంది. ఇప్పుడు టైం అయితే 1 దాకా అవుతుంది అనమాట, 1:30 అట్లా అవుతుంది. సో ఇందులో మీకు గేర్ ఇండికేటర్ అయితే ఉంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషను. సో ఇక్కడ చూస్తున్నారు కదా గేర్ ఇండికేటర్, పక్కన బ్లూటూత్ అయితే ఉంది. గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ట్రాన్స్మిషన్ అయితే చాలా స్మూత్గా ఉంది బ్రో. బటరీ స్మూత్ అనమాట. క్లచ్ కూడా మీరు సింగిల్ ఫింగర్తో ప్రెస్ చేయొచ్చు. సో క్లచ్ అండ్ ట్రాన్స్మిషన్ నాకు బాగా నచ్చింది. స్లిప్పర్ క్లచ్ కూడా ఈ వెహికల్ ఉంది కాబట్టి ప్రశాంతంగా మీరు లోకల్లో యూజ్ చేసుకోవచ్చు. బ్రేక్స్ కూడా సూపర్ అనమాట. బ్రేక్ ప్రెస్ చేసిన వెంటనే వెహికల్ ఆగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. హార్డ్ బ్రేకింగ్ అయితే నేనేం చేయట్లేదు, ఎందుకంటే నాకు క్లారిటీ అయితే ఉందన్నమాట. అపాచీ యూజ్ చేసిన వాళ్ళకి ఇంకా బాగా తెలుసు. బ్రేక్స్ అయితే ఇందులో చాలా బాగా పెర్ఫామ్ చేస్తాయి. కానీ చిన్న డిస్క్ బ్రేకే ఇచ్చారు, పెడల్ డిస్క్ కాబట్టి బ్రేక్ ప్రెస్ చేసిన వెంటనే వెహికల్ అయితే ఆగుతుంది. సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ విషయానికి వస్తే టాప్ ఎండ్ వేరియంట్తో కంపేర్ చేస్తే కొద్దిగా డౌన్ గ్రేడ్లో ఉండిద్ది అనమాట. సో మీకు బెటర్ సస్పెన్షన్ కావాలి అనుకుంటే అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్కి వెళ్ళిపోండి, అది బాగుంటుంది. బట్ 10,000 to 15,000 రూపీస్ డిఫరెన్సెస్ అయితే మీరు నోటీస్ చేస్తారు మిడ్ వేరియంట్కి టాప్ ఎండ్ వేరియంట్కి. అయినప్పటికీ ఇది కూడా బాగానే పెర్ఫామ్ చేస్తుంది. కొద్దిగా స్మూత్ సైడ్ అయితే ఉందన్నమాట. బౌన్స్లో వెళ్ళినప్పుడు మీకు ఆ ఫీల్ అయితే తెలియదు. ఈ వేరియంట్ కూడా మీకు అప్డేటెడ్ డిజైన్తో లభిస్తూ ఉంది. ప్రొజెక్టర్ లైట్ అనమాట. సైడ్స్లో మనకి DRLs కూడా ఉన్నాయి. చూస్తానికి మాత్రం లుక్ అయితే చాలా బాగుంది. ఈసారి ఈ వేరియంట్కి సిగ్నల్ లైట్స్ అయితే LED ఇచ్చి అప్డేట్ చేశారు. ఇంతకుముందు మనకి బల్బు ఉండేవి కదా, వాటిని రిమూవ్ చేశారనమాట. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 180 mm అయితే ఇచ్చారు. అంత తొందరగా ఇంజిన్ దగ్గర తగలదు అనమాట. మీరు పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడు కూడా ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. ఈజీగా టాప్ స్పీడ్ అనేది 120 km దాకా అయితే రీచ్ అవుతుంది. నేను ఆల్రెడీ చాలాసార్లు టెస్ట్ చేశానని చెప్పాను కదా, నాకైతే ఎక్కడా కూడా ఇబ్బంది అనిపించలేదు అనమాట. కానీ లిటిల్ బిట్ వైబ్రేషన్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు 100 క్రాస్ అయిన వెంటనే. బట్ ఇది 4 valves ఇంజిన్తో లభిస్తూ ఉంది కాబట్టి స్మూత్గానే ఉండిద్ది. 2V అయితే 60 km క్రాస్ అయిన వెంటనే మనకి వైబ్రేషన్స్ అయితే వస్తాయి. బట్ ఆ వెహికల్తో కంపేర్ చేసుకుంటే ఈ వెహికల్ చాలా వరకు బెస్ట్ అని చెప్తాను నేను. ఇది స్మూత్నెస్ వేరే లెవెల్ అనమాట. అపాచీ RTR 160 2Vతో కంపేర్ చేసుకుంటే. ఓకే, ఫ్యామిలీ కోసం కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. పిలియన్ హెడర్ కంఫర్ట్ కూడా ఈ వెహికల్లో చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం తెనాలి బస్ స్టాండింగ్ దగ్గరికి అయితే వచ్చాం అనమాట. బస్ స్టాండింగ్ బ్యాక్ సైడ్ అయితే TVS షోరూమ్ అయితే ఉండిద్ది. ఈ వెహికల్ వాళ్ళకి సబ్మిట్ చేసి ఇంకా ఎడిట్ చేసి అప్లోడ్ చేయడమే లేట్ అనమాట.
సో ఇది నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే 160cc సెగ్మెంట్లో మీకు ఈ వెహికల్ అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఒకసారి మీకు దగ్గరలో ఉన్న టీవీఎస్ షోరూమ్కి అయితే వెళ్ళి ఫస్ట్ టెస్ట్ రైడ్ చేయండి. దాని ప్రకారంగా మీకు నచ్చితే మాత్రం ఈ వెహికల్ అయితే కొనుక్కోవచ్చు. ఈ వ్లాగ్ని ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ చూశారు కదా ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. 1,68,000 రూపాయల్లో మీకు 160cc ఆయిల్ కూల్డ్ ఇంజిన్ కావాలి, అప్పుడప్పుడు నేను లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి నాకు ఒక వెహికల్ కావాలి, లోకల్లో తిరిగేటప్పుడు ఫ్యామిలీకి కూడా ఉపయోగపడాలి, కొంచెం పెర్ఫార్మెన్స్ ఉండాలి, మెయింటెనెన్స్ కొంచెం తక్కువగా ఉండాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళైతే అపాచీ RTR 160 అయితే కొనుక్కోవచ్చు. లిక్విడ్ కూల్ ఇంజిన్ అయితే ఏమీ లేదు కాబట్టి మీకు మెయింటెనెన్స్ అయితే కొద్దిగా తక్కువగానే ఉండిద్ది. టీవీఎస్ స్పేర్స్ అయితే ఈజీగా దొరుకుతాయి అనమాట. తక్కువ ప్రైస్లో మీరు ఈ వెహికల్ మెయింటైన్ చేసుకోవచ్చు. కాబట్టి వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ అని చెప్తాను 160cc సెగ్మెంట్లో. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.